For the reasons stated in the para 8 of the judgment, found interrelated that there was total negligence on the part of the police department. బ్యాలెన్స్ అయితే నవాబ్ రాజేంద్రన్ పిటిషన్ నుంచి కాపీ చేసుకోండి. చేంజ్ ద నేమ్స్ క్విక్, త్వరగా. ఓకే సార్. నాన్సీ, లావ్ అయ్యావు, కంట్రోల్ యువర్ సెల్ఫ్. దెర్ ఇస్ అ ట్రీట్మెంట్ ఫర్ ఇట్, షల్ ఐ టెల్ యూ? న్యాచురల్గానే. అరే వక్కాలతో నారాయణన్ బాబు, రండి కూర్చోండి. గుడ్ మార్నింగ్ సార్. బై ద బై, ఇతను ఎవరని నాకు తెలియదు కదా. మేమిద్దరం స్కూల్ మేట్స్. నేను అడ్వకేట్ మాథ్యూన్ సార్. మాథ్యూ ఏ కోర్టులో? సెషన్స్. మీరైతే ట్రాన్స్ఫర్ అయి వచ్చిన విషయం మంచిది. ఎప్పుడు వచ్చారు? నిన్నే వచ్చాను, రేపు జాయిన్ అవుతాను. తర్వాత విషయం ఏంటంటే మిస్టర్ మాథ్యూని మీకు అప్పచెప్తామని. అర్థమైంది, అండర్స్టూడ్. మీరు ఎటువంటి అడ్వకేట్? అది పోలీసులకు సంబంధించిన ఏ కేసైనా టేక్ ఓవర్ చేస్తానండి. ఎస్. ప్రైవేట్ పార్టీస్ దగ్గర నుంచి అడ్వకేట్ జనరల్ కేసు తీసుకోరు కదా. పార్ట్ 3లో ఉన్న రూల్స్ చదవండి. ఓకే. ఎస్, మీకు బాగా తెలుసు, అడ్వకేట్ ఎంఏ చాండన్ గారి కొడుకు. క్రిమినల్ లాయర్. ఆయన కొడుకున్నాడా? అరే మీరే చెప్పేశారు కదా, ఇంకా ఒప్పుకునే తీరాలి. మిస్టర్ మాథ్యూ, బయట ఫ్లాస్క్లో కాఫీ ఉంది, తీసుకురండి. ఎస్, అది ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎప్పుడు మనకు ఫేవర్ గానే ఉంటారు, ఇబ్బంది ఏం లేదు. అడ్వకేట్ రా. నువ్వు అడ్వకేట్ అయినందువల్లే ఆయనకి ఈ కాంప్లెక్స్ రా. అరే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి అడ్వకేట్ యాక్ట్స్ దాకా బాగా చదివి ఉన్నా గానీ అతను మనిషిరా. బేసిక్ గా డిగ్రీ చదివిన వాళ్ళకి చదవని వాళ్ళకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది కదా, అదే నేనేం చేయాలి? అలాగే ఉంటుంది. అడ్జస్ట్ చేసి తీరాలి. నువ్వు అడ్జస్ట్ చేస్తే పెద్ద పెద్ద సామ్రాజ్యాలు పట్టుకోవచ్చు. పెద్దగా ఏం పోతుంది, పాల్స్ ప్రెస్టేజ్. లేకపోతే గుమస్తానే. నేను కూడా ఒక గుమస్తా కొడుకునే గారా. కోమా. తర్వాత ఇది మాథ్యూ డ్రాఫ్ట్ చేసింది, కన్స్యూమర్ కోర్టులో ఇవ్వాలి. ఇదిగోండి. రైల్వే యొక్క సర్వీస్ ఛార్జ్. బడ్డీ నుంచి దిగిన తర్వాత పని స్టార్ట్ చేశారు. ఊరికేనే ఒక్కళ్ళతో నారాయణన్ బాబుని పిలుస్తారా ఏంటి? మిస్టర్ మాథ్యూ, pour it in 3 cups. 3 కప్పుల్లో పొయ్యిరా. Don't pour it like that. Look here. Pour it. సార్. Thank you. Well drafted, Matthew. Notwithstanding anything stated above, in the facts and circumstances of the case, provided that hence were the ground stated in the petition. ఇలా మధ్యలో ఇంగ్లీష్ రాసే వకీలు చాలా మందిలో ఉన్నారు. కానీ మీ డ్రాఫ్టింగ్ అలా కాదు. థ్యాంక్ యూ సార్. నేను నారాయణ బాబు అనుకున్నామంటే మిమ్మల్ని సుప్రీం కోర్టు దాకా తీసుకెళ్దాం. థ్యాంక్ యూ సార్. ఏంటి అమ్మావాసి, ఈరోజే కదమ్మా పౌర్ణమి. సర్లే, త్వరగా వస్తాను. తానే అమ్మావాసి, నా భార్య. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ మై వన్ సెకండ్. గుడ్ మార్నింగ్ సార్. నేను కొత్తగా జాయిన్ చేయడానికి వచ్చాను. పేపర్స్ ఇవి. నమస్కారం సార్. నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్.
ఈ ఊరికి కాన్ఫరెన్స్ తీసుకొచ్చింది మనం ప్రయత్నించింది వల్లే. అది మీ వల్లే. ఆ, మంచిగా చెయ్యాలి. బాగా చేయాలంటే ముందు వసూలు చేయాలి కదా. వసూలు చేయాలి, దానికి పార్టీ వాళ్ళు ఒప్పుకోవాలి కదా. పార్థిబన్ సార్ అటెండెన్స్ తీసుకోనండి. సార్, ఆ, ఈ లెటర్ని ఎక్కడ ఇవ్వమంటారు? ఇది సోషామా తాలూకా సెక్షన్. వాళ్ళు సెలవులో ఉన్నారు, పాప పుట్టబోతుంది. అయ్యో, ఇది నా ఇంటి సమస్య సార్. మీరు కాసేపు తర్వాత రండి, గంగాధరం రావాలి కదా, కాస్త బయట వెయిట్ చేయండి. వాళ్ళకి ఎప్పుడు డెలివరీ? ఇదిగో చూడండి. ఇవ్వండి. టీ 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 తీసుకోండి. టీ టీ టీ. సార్ నేను వెళ్ళి టీ తీసుకొస్తాను. సార్, వకాలత్తు నారాయణ బాబు గారు ఈ రోజే వచ్చారు. నేను ఒక మంచి మిరపకాయ బజ్జీ చెప్పనా? వక్కాలత్తు నారాయణ బాబు బజ్జీ తీర్చాడంటే చాలా ఘాటుగా ఉంటుంది. అలాగా? ఆ. సాయంత్రం చూసుకుందాం. చీ పోరా, నీకు మాటలు ఎక్కువైనీరా. అలాగే. అదే అదే, నా వల్ల కావట్లేదు. దేవుడా. ఓ అలాగే అలాగే. ఎంత అందంగా ఉన్నారు. కరెక్ట్ గా 12:15 12 ఈ విషయంలో సుందరి పంచువాలిటీగా ఉంటుంది. రండి సార్. వస్తున్నాను. ఇదేం ఆఫీసురా? మీరు భోంచేయలేదా సార్? 1 గంటకే కదా లంచ్ బ్రేక్. ఎస్, పిలిచారా? ఓ, సార్, నా ఇంటి సమస్య. నేను ఉండడానికి కూడా చోట్లేదు సార్. సెక్రటరీ ఇంటి పక్కన ఒక చాప వేసుకొని పడుకోండి. అందరూ అలాగే కదా ఉన్నారు. సార్, ఏంటమ్మా ఇలా ప్రాణం తీస్తున్నావు? ఒకే ఒక సంతకం పెడితే చాలు సార్. టైం వచ్చినప్పుడు చేసిస్తామమ్మా. ఆ సంగతి నాకు తెలుసు సార్. సమయం వచ్చినా మీరు ఈ సంతకం పెట్టారని నాకు తెలుసు. మీరివ్వకపోయినా ఈ ముసలి దాన్ని ఆ 6 అడుగుల మట్టి ఎవరు తీసుకోలేరు. అమ్మా ఇటు రండి రండి. బెదిరిస్తుంది మా నాన్న. ఇలా చెప్పారంటే ఆత్మహత్య అని మన మీద కేసు ఇవ్వచ్చు, పట్టుకొని జైల్లో వేయొచ్చు. అలాగే కదా సార్? అలా చూసుకున్నారంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కేసు వేయాల్సి వస్తుంది, అంతే కదా సార్? ముందు ఈ మిరపకాయ బజ్జీ తినండి, తర్వాత టీ. సోమేష్ ఒక సీనియారిటీ కేసు తెలుసు కదా. ఇక సోమేషే సీనియర్. సెంధిల్ కుమార్ ఖచ్చితంగా రివర్స్ కొట్టేస్తాడు. ఇంకా ఆఫీస్ కి ఇంట్రెస్ట్ గా రావచ్చు. ఇద్దరు గొడవ పడడం బాగా చూడొచ్చు. సార్ మీరు కూడా ఒకటి తీసుకోండి. గవర్నమెంట్ని కాపాడే వాళ్ళు ముందు తీసుకొని. కమిటీ మీటింగ్ ఉంది, పదండి. 2 రౌండ్లు వేసేసి మీటింగ్కి వెళ్దాం, పదండి. అది కరెక్టే. సరే ఓకే, రేపు చూసుకుందాం. ఛీ, ఇది కూడా ఒక ఆఫీసేనా? నేను బయలుదేరుతాను. టైంకి వెళ్ళకపోతే బస్సు మిస్ అవుతాను. అదే రేపు చూద్దాం. మీరు బయలుదేరలేదా? 5 గంటల వరకు ఆఫీస్ ఉంది కదా. దేవుడా.